కోటప్పకొండలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. కోటప్పకొండలో మహాశివరాత్రి ఉత్సవ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. రాష్ట్ర పండుగ హోదాలో కోటప్పకొండలో శివరాత్రిని ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. క్యూ లైన్లు, తాగునీరు, రవాణా, శానిటేషన్ వసతులు కల్పిస్తున్నామన్నారు. గత టీడీపీ హయాంలో కోడెల శివప్రసాదరావు కోటప్పకొండను ఎంతో అభివృద్ధి చేశారన్నారు. గత 5 ఏళ్లలో కోటప్పకొండ శైవక్షేత్ర నిర్వహణను వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భక్తులు మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యతనిస్తూ కోటప్పకొండకు పూర్వ వైభవం తీసుకొస్తున్నామని మంత్రి తెలిపారు. ఒకసారి నేను పెద్దలు పుల్లారావు గారు, అట్లానే స్థానిక శాసనసభ్యులు అరవింద్ బాబు గారు, మేమందరం కూడా రేపు పండుగ సందర్భంగా వర్కులు ఎలా జరుగుతాయని పరిశీలించడానికి వచ్చాం. పెయింట్లు వేయటం కానీ అన్నీ కూడా ఎక్కడన్నా కొరలు ఉంటే కూడా కమిషనర్ గారికి చెప్పాం. కమిషనర్ గారు కూడా పర్మిషన్ ఇస్తారు. తొందరలో అన్ని కూడా కంప్లీట్ చేయించి పండగకి అన్ని కూడా సిద్ధం చేస్తున్నాం. ఏ మాత్రం కూడా ఇబ్బంది లేకుండా వచ్చే భక్తులందరూ కూడా మంచి సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారన్నమాట. ఈ పండుగని మన కోటప్పకొండ కానీ లేకపోతే అదేవిధంగా శ్రీశైలాన్ని, కాళహస్తి 3 సంబంధించిన వాటిని రాష్ట్ర పండుగలుగా తీసుకొని ప్రతిష్టాత్మకంగా ఎక్కడ ఏ ఇబ్బందులు లేకుండా వచ్చే భక్తులందరూ కూడా ప్రశాంతంగా దర్శనం చేసుకొని ఇంటికి వెళ్లే విధంగా ఇక్కడ అన్ని కూడా పనులు చేపడతాం. పండుగ సందర్భంగా ఒకసారి నేను పెద్దలు పుల్లారావు గారు, అట్లానే స్థానిక శాసనసభ్యులు అరవింద్ బాబు గారు, మేమందరం కూడా రేపు పండుగ సందర్భంగా వర్కులు ఎలా జరుగుతాయని పరిశీలించడానికి వచ్చాం. పెయింట్లు వేయటం కానీ అన్నీ కూడా ఎక్కడన్నా కొరలు ఉంటే కూడా కమిషనర్ గారికి చెప్పాం. కమిషనర్ గారు కూడా పర్మిషన్ ఇస్తారు. తొందరలో అన్ని కూడా కంప్లీట్ చేయించి పండగకి అన్ని కూడా